ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దుర్గగుడి అర్చకుడు మంగళంపల్లి సుబ్బారావును దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు పరామర్శించారు. అర్చకుడిపై దాడికి దారితీసిన ఘటనలపై విచారణ జరిపిస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. అర్చకుడిని పరామర్శ అనంతరం వెళ్లిపోతున్న మంత్రి మాణిక్యాలరావుతో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వాగ్వాదానికి దిగారు. దుర్గగుడి ఈవోపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఉమా వాదించారు. ఈవో నరసింగరావుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే విచారణ తర్వాతనే ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. దుర్గగుడిలో జరిగిన సంఘటనకు సంబంధించి కొంత టెన్షన్కు గురయ్యి ఈ రకమైన పరిస్థితి వచ్చింది అని వారి కుటుంబ సభ్యులు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని ఆ దిశగా మాట్లాడటం, అట్లానే వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం, ఆయన చూడాలని నేను రావటం జరిగింది. అయితే ఆ జరిగిన సంఘటన మీద ఇప్పటికే ఎంక్వైరీని ఆదేశించడం జరిగింది. ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ మధు అందిస్తారు. మధు, దీనిపైన స్పందించడానికి మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు బోండా ఉమామహేశ్వరరావు గారు. బోండా ఉమామహేశ్వరరావు గారు, ఈ వివాదాన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు? మాణిక్యాలరావు గారితో మీరు మాట్లాడడం కూడా జరిగింది. మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇక్కడ పవిత్రమైనటువంటి అమ్మవారి గుడిలో ఇతను నరసింహరావు ఈవో గారికి వచ్చిన తర్వాత చాలా అరాచకాలు, అవినీతి, అలాగే భక్తుల పట్ల దురుసు అర్చకుల పట్ల దురుసు ప్రవర్తన, బ్రాహ్మణుల పట్ల దురుసు ప్రవర్తన అనేది ఇవాళ కొత్త కాదు. కాకపోతే శృతి మించింది ఇవాళ జరిగినటువంటి సంఘటన. అనేక సార్లు జరిగినాక మేము కమిషనర్ గారి దృష్టికి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి అందరి దృష్టికి తీసుకెళ్ళాం. కానీ ఇతనికి ఏంటంటే ఇతనికి అధికారుల్లో ఉన్నటువంటి లాబీయో లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అనుకూల పరిస్థితుల్లో మరి ఏ విధంగా వాళ్ళని కమిషనరు లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళతో మరి సఖ్యతగా ఉన్నాడో తెలియదు, కానీ మేనేజ్ చేస్తున్నాడో తెలియదు, కానీ బాగా తన మీద ఎటువంటి చర్యలు లేకుండా జరిగిపోతా ఉన్నాయి. నేను జరిగినటువంటి సంఘటనలో మేము అసెంబ్లీలో ఉన్నాం. ఇక్కడ జరిగినటువంటి సీరియస్ ఇష్యూలో ఒక పవిత్రమైనటువంటి అర్చకుడిలో ఉన్న అర్చకుడు అతను ఎంత సెన్సిటివ్ అంటే కనీసం గుళ్ళో పూజలు చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి కానీ మంచిలు తేవడు. అలాంటి వ్యక్తి 32 సంవత్సరాల యువకుడు ఇతను దురపరుషులాంటి తీరు, ప్రవర్తించిన తీరు, దానికి అతను వాళ్ళ సాగుబతుకుల మధ్య ఉన్నాడు. అది చూసి ఇక్కడ బాధ అనిపించింది. తప్పనిసరిగా ఇలాంటి అవినీతి పరుడైనటువంటి ఈవో నరసింహరావుని సస్పెండ్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. అదే మంత్రి గారి దృష్టిలో పెట్టడం కూడా జరిగింది. అసలు ఈ సంఘటన జరిగి మా నోటీసుకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టగానే ముఖ్యమంత్రి గారు దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావుని వెళ్ళరమ్మంటాం, ఆయన ఇక్కడ రావటం, ఆయన కూడా వాస్తవం తెలుసుకున్నారు. ఒక ఎంక్వైరీ రిపోర్ట్ రావాలన్నారు. ఎంక్వైరీ రిపోర్ట్ తో పని లేదంటే ముందు యాక్షన్ తీసుకుందని చెప్తాం. సరే, ఇక ఏం తీసుకుంటారనేది డిపార్ట్మెంట్ పరంగా నిర్ణయం. నేను సీఎం గారు రేపు సోమవారం నాడు లండన్ నుంచి రాగానే ఆయన దృష్టిలో పెడతాం, సీఎం గారి దృష్టిలో కూడా పెట్టి దీని మీద, ఎందుకంటే ఇది ఇలాంటి పవిత్రమైనటువంటి ఆలయంలో ఇలాంటి వ్యక్తులు పనికిరారు. అవినీతి పరుడైనటువంటి నరసింహరావు అనే ఇలాంటి వ్యక్తి అసలు సంఖ్యాడు కాబట్టి అతని మీద చర్యలు తీసుకుని కోరుతాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.